హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అనుకూల లక్ష్యాన్ని సాధిస్తుందా? కొద్ది రోజుల క్రితం ఇరాన్ లో హమాస్ రాజకీయ నేత హానియేను హత్య చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ అధినేత యహ్యా సిన్వర్ ను మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 7న దాడులకు కీలక సూత్రధారిని అంతం చేస్తే కానీ తమ యుద్ధ లక్ష్యం నెరవేరదని గతంలో టెల్ అవీవ్ ప్రకటించింది. చెప్పినట్టుగానే యహ్యా సిన్వర్ టార్గెట్ గా ఇజ్రాయెల్ హమాస్ సొరంగాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లోనే యహ్యా సిన్వర్ మృతి చెంది ఉంటాడని ఐడిఎఫ్ భావిస్తుంది. అయితే ఇజ్రాయెల్ రక్షణ శాఖ వాదన మాత్రం మరోలా ఉంది. సిన్వర్ మృతి చెందినట్లు ఆధారాలు లేవని, ఎక్కడో తలదాచుకునే ఉంటాడని చెబుతుంది. హమాస్ ను మానసికంగా దెబ్బతీసేందుకు ఐడిఎఫ్ ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు చేస్తోంది. గాజాలో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు అనుమానిస్తున్నాయి. సిన్వార్ చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నాడని, కొన్ని రోజులుగా అతని కదలికలు లేవని, దీంతో అతను చనిపోయి ఉండొచ్చనే అనుమానాలను ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు మాత్రం లేవని, అతను ఇంకా బతికే ఉన్నాడని షిన్ బెట్ ఏజెన్సీ చెబుతోంది. సిన్వార్ తలదాచుకున్నారని అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో బాంబులు వేసి హమాస్ సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఆయన చనిపోయి ఉంటారనే ప్రచారం తెరమీదికి వచ్చింది. హమాస్ ఉగ్రవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రచారాన్ని తెరమీదికి తెచ్చి ఉంటుందనే అనుమానం కూడా ఉంది. గతంలో కూడా సిన్వార్ మరణించినట్టుగా తప్పుడు నివేదికలు బయటకు వచ్చాయి. 2023 డిసెంబర్లో దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఆయన ఆ దాడుల నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. తాజాగా మరోసారి సిన్వార్ మరణించినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో హమాస్ ఇంకా స్పందించలేదు. అయితే ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి యహ్యా సిన్వార్ గాజా సొరంగాల్లో దాక్కుంటూ ఇజ్రాయెల్ సేనల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అక్టోబర్ 7 దాడులకు ప్రధాన సూత్రధారుడైన సిన్వార్ మరణంతోనే గాజా యుద్ధం ముగుస్తుందని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సిన్వార్ లక్ష్యంగా గాజాలో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఆపరేషన్లు చేపట్టింది. గాజా సొరంగాల్లోనే అతడు దాక్కున్నాడన్న సమాచారంతో వేట ప్రారంభించింది. అటు ఖాన్ యూనిస్, ఇటు రఫా నగరాల్లోని సొరంగాల్లో అణువణువు వెతికింది. సిన్వార్ను పట్టుకునేందుకు అతి సమీపంలో ఉన్నామని ఐడిఎఫ్ అనేకసార్లు ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ల ఏరువేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అంతేకాక అటు హిజ్బుల్లా, ఇటు హమాస్ కమ్యూనికేషన్ వ్యవస్థను సైతం తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. అయితే ఇజ్రాయెల్ హమాస్పై తీవ్రంగా దాడులు చేస్తున్నా యహ్యా సిన్వార్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఐడిఎఫ్ చేసిన దాడుల్లో హమాస్ లీడర్ చనిపోయి ఉంటాడని ఐడిఎఫ్ భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం సిన్వార్ మృతిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సిన్వార్ మృతి చెందాడు అనేందుకు ఎలాంటి ఆధారాలు తమ దగ్గర లేవని, దీంతో చనిపోయినట్టుగా భావించలేమని రక్షణ శాఖ చెబుతోంది. ఇటీవల సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండర్ కంట్రోల్ సెంటర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో 22 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారిలో హమాస్ అధినేత ఉండొచ్చని ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం సిన్వార్ మరణంపై ఐడిఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది. హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి వారిని లొంగదీసుకోవడానికి ఇజ్రాయెలే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ చెబుతున్నట్లు ఒకవేళ సిన్వార్ మరణించి ఉంటే మాత్రం అది హమాస్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలైలో ఇరాన్లోని హమాస్ కీలక నేత హానియేను హత్య చేయడంపై ఇరాన్ రగిలిపోతోంది. హమాస్ రాజకీయ నేతను తమ దేశంలో హతమార్చినందుకు ఇజ్రాయెల్పై తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ప్రాంతీయంగా అస్థిరతను సృష్టించడం తమ ఉద్దేశం కాదన్నారు. ఐరాస సదస్సు సందర్భంగా ఆయన న్యూయార్క్లో విలేకరులతో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దగ్గరలోనే ఉందని అమెరికా చెప్పడంతో తాము వేచి చూశామని, ఆ చర్చల స్థాయి విషయంలో ప్రపంచాన్ని అగ్రరాజ్యం
తప్పుదారి పట్టించిందని చెప్పారు. మరో వారం రోజుల్లో శాంతి నెలకొంటుందని చెప్పి అబద్ధాలాడారని, ఇక తాము ఇజ్రాయెల్ దాడికి బదులివ్వకుండా ఉండలేమని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాలు ఇవ్వడాన్ని కొనసాగిస్తున్నంత కాలం హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్ గాని ఆయుధాలన్నీ పక్కన పెట్టేస్తే తాము కూడా అలా చేయడానికి సిద్ధమేనని అన్నారు. మధ్యలో వేరే శక్తులు రావడాన్ని మాత్రం సహించేది లేదని చెప్పారు. ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా రాకెట్ దాడుల్ని పెజెష్కియాన్ సమర్థించారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు ఈ మాత్రం కనీస స్థాయిలోనైనా బదులివ్వకపోతే పాలస్తీనా వాసులను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున యుద్ధం విస్తరించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందని ఆరోపించారు. ఈ క్రమంలో తమను ఘర్షణల్లోకి లాగాలని ఉచ్చు పన్నుతోందన్నారు. గాజాలో ప్రస్తుత యుద్ధం, ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో గగనతల దాడులు విస్తరించాలని తాము కోరుకోవట్లేదని చెప్పారు. యుద్ధ విస్తరణను కోరుకోవట్లేదని ఇజ్రాయెల్ బయటకు చెబుతున్నా అసలు ఉద్దేశం దానికి భిన్నంగా ఉందన్నారు.